మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. వచనం వెంబడి వచనం మనం కలిసి చదువుదాం. ఒక వచనం నేను చదువుతూ ఉండగా మరొక వచనం మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటునే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. అప్పుడు లేవీయులైన యేషువ, కద్మీయేలు, బానీ, అషబ్నేయ, షెరెబ్య, హోదియ, షబన్య, పెతహాయ అనువారు నిలువబడి నిరంతరం మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. మంచిది. చదవబడిన లేఖనం మన వినికిల్లో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. ఇక్కడ ఈ 9వ అధ్యాయానికి మనం ఆలోచన చేయగలిగితే ఒక టైటిల్, ఒక అంశం, ప్రజల పాపమును ఒప్పుకొనున్నట్లు చేసిన నెహెమ్యా. ప్రజల పాపమును ఒప్పుకొనున్నట్లు చేసిన నెహెమ్యా. 7వ అధ్యాయములో పనివారి నియామకం మనం చూస్తాం. అలాగే 8వ అధ్యాయములో ప్రజలను ఆదరించిన నెహెమ్యా మనం గమనించగలం. అలాగే ఈ 9వ అధ్యాయములో ప్రజల పాపమును ఒప్పుకొన్నట్లు చేసిన నెహెమ్యాగా మనం చూడగలం. ప్రజలు పాపాలు ఒప్పుకుంటా ఉన్నారు. సో ప్రియులారా, అందుకే ప్రజల పాపమును ఒప్పుకొన్నట్లు చేసిన నెహెమ్యా. సో ఈ యొక్క అధ్యాయములో దాదాపుగా 38 వచనాలు ఉన్నాయి. సుదీర్ఘంగా 38 వచనాలని మనం 3 భాగాలుగా విభజన చేసుకోగలిగితే 1 నుంచి 6 వచనాలు దేవుని మహింపరచుట, 1 నుంచి 6 వచనాలు దేవుని మహింపరచుట. అలాగే 7 నుంచి 26వ వచనం వరకు దేవుని కృపను జ్ఞాపకం చేసుకొనుట. 7 నుంచి 26వ వచనం వరకు దేవుని కృపను జ్ఞాపకం చేసుకొనుట. అలాగే 27 నుంచి దాదాపుగా 38 వచనాల్లో పాపాన్ని ఒప్పుకొని దేవుని వైపు తిరుగుట, పాపాన్ని ఒప్పుకొని దేవుని వైపు తిరుగుట. దీన్ని షార్ట్గా మనం ఆలోచన చేస్తే దేవునికి స్తుతి మహిమ 1 నుంచి 6 వచనాలు, 7 నుంచి 26 వచనాలు దేవుని పట్ల కృతజ్ఞత, అలాగే 27 నుంచి 38 వచనాలు దేవుని ఎదుట పాపాంగీకారం. వీళ్ళలో మనం గమనించగలిగితే నెహెమ్యా 9వ అధ్యాయం నిజమైన పశ్చాత్తాప ప్రార్థనకు ఒక మంచి నమూనాగా మనం చూడగలమండి. విశ్వాసి జీవితానికి ప్రార్థన యొక్క మంచి నమూనా ఈరోజు మనం గమనించబోతా ఉన్నాం. పిల్లరా, ఈ నమూనా మన జీవితానికి, ఫలభరితమైన జీవితానికి, ఆత్మీయ మేల్కొల్పులకు మనకు ఎంతో ఉపయోగపడుతుందండి. సో ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. భక్తుల జీవితాల్లో వారు చేసిన ప్రార్థన ఆత్మీయ మేల్కొల్పులను తీసుకుని వచ్చింది. ప్రజల్లో ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చింది. ప్రజలు
చక్కగా దేవుని వైపు తిరిగి మంచి విజయాలు సాధించడానికి ఆ యొక్క ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన చాలా ఒక మంచి పునాదిని వేసినట్లుగా మనం గమనించగలమండి. పిల్లరా, ఇక్కడ ఈ నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆ ప్రజలు చేసిన, అంటే జాతి ప్రజలు చేసిన ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎజ్రా గ్రంథంలో కూడా 9వ అధ్యాయంలో ఎజ్రా ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం, పశ్చాత్తాప ప్రార్థన. అలాగే దానియేలు గ్రంథంలో కూడా ప్రజల కొరకై దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ప్రజల పక్షాన మధ్యవర్తిత్వాన్ని నిర్వర్తించి చక్కగా ప్రార్థన చేసినట్లు మనం గమనించగలుగుతాం. సో అలాగే న్యూ టెస్టిమెంట్లో, క్రొత్త నిబంధనలో కూడా అపోస్తలుల కార్యములో పౌలు ప్రార్థన చేసినట్లు మనం చూడగలం 9వ అధ్యాయంలో. సో ఈ 9వ అధ్యాయాలు ఎజ్రా గ్రంథం కానీ, నెహెమ్యా గ్రంథం కానీ, దానియేలు గ్రంథం కానీ, అపోస్తలుల కార్యములు కానీ ఒక మంచి ప్రార్థన నమూనాన్ని చూపిస్తూ ఉన్నాయి. అలాగే ఇండైరెక్ట్గా సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం ఇవి కూడా ఒక మంచి ప్రార్థనని తెలియజేస్తూ ఉన్నాయి. సో 3 విషయాలు మనం గమనించగలిగితే 1 నుంచి 6 వచనాలు దేవుని మహిమపరచుట అనే విషయాన్ని మనం చూడగలం. 1వ వచనంలో ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి అని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా, ఇక్కడ మనం గమనించగలిగితే ఈ నెల, ఏ నెల మనం ఆలోచన చేయగలిగితే 8వ అధ్యాయంలోకి వెళ్తే కానీ ఆ నెల మనకు అర్థం కాదు. సో 7వ నెలన వారు చక్కగా పర్ణశాలల పండుగ వారు ఆచరించినట్లు మనం గమనించగలమండి. ధర్మశాస్త్రాన్ని విన్నారు, ఎజ్రా దైవజనుని పిలిపించుకొని ధర్మశాస్త్రాన్ని విన్నారు. అలాగే వారు చక్కగా పండుగను ఆచరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఆ నెల, ఈ నెల అనగా 7వ నెల, ఆ పర్ణశాలలు చేసుకునే పర్ణశాలల పండగ, గుడారాల పండగ చేసుకునే నెలన 24వ దినమందు 24వ రోజున వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పిల్లలు గమనించండి, ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి అని మనం చూస్తూ ఉన్నాము. వారు ఉపవాసం ఉంటా ఉన్నారు, అలాగే ధూళి పోసుకుంటా ఉన్నారు, గోనె పట్టలు కట్టుకొని అని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ గోనె పట్టలు, ఉపవాసం, అలాగే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ధూళి, ఇవి తగ్గింపుకు, ప్రార్థనకు, అలాగే జీవితంలో వినయం, విధేయతకు ఇవి సాదృశ్యంగా ఉన్నాయండి. ప్రియులారా, దేవుని ఎదుట నేను నిస్సహాయుణ్ణి, ఇంక నేను నా వల్ల కాదు అని చేతులెత్తే విషయాన్ని తెలియచేస్తూ ఉందన్నమాట. భక్తుల జీవితాల్లో కూడా వారు చక్కగా వారు ధూళి పోసుకొని ఉపవాసం ఉండి గోనె పట్టు కొట్టుకొని ప్రార్థన చేసిన జీవితాలు మనం చూడగలము. యోబు కూడా చాలా తగ్గించుకొని, పిల్లరా, ఎంతో అసలు ఊజు దేశంలోనే అంత ధనికులు లేడనమాట. అలాంటి యోబు చాలా తగ్గించుకొని ప్రార్థన చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తామని. వారు కూడా ఇక్కడ చక్కగా ఆ జాతి ప్రజలు, నెహెమ్యా, అలాగే అక్కడున్న యోధా జాతి ప్రజలు వారు చక్కగా తగ్గించుకొని దేవుని ఎదుట వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో మన జీవితాల్లో కూడా ఆ గోనె పట్టు కట్టుకోవడం కాదు కానీ, ధూళి పోసుకోవడం కాదు కానీ, ప్రియులారా, దేవుని ఎదుట తగ్గించుకొని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. వినయ విధేయత కలిగి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. సో కనీసం దేవుడు అవకాశం ఇస్తుండగా ఉపవాసాలుండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్య మన వల్ల కాదు అని మనకు రుజువైనప్పుడు, ప్రియులారా, దేవుని ఎదుట ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని ప్రభు దగ్గర కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన కన్నీరు ఆయన దాటిపోయేవాడు కాదు. మన ప్రార్థన మీద, మన ఉపవాసం మీద ఆయన లక్ష్యం ఉంచి, మన కన్నీరు మీద ఆయన లక్ష్యం ఉంచి ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు ఇచ్చేవాడు. ప్రతికూల పరిస్థితులను అనుకూలపరిచి ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించేవాడు. పిల్లరా, ఇక్కడ 2వ వచనంలో మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములు, తమ పితరుల పాపములు ఒప్పుకొనిరి, మరియు
వారు ఒక జాము సేపు తమన్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయొచ్చు వచ్చిరి అని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా, వీరు ప్రార్థన చేసే ముందుగా వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక జాము సేపు అంటే వారు ఉదయాన ప్రియులారా మనం గమనించగలిగితే ఒక జాము సేపు అంటే 3 గంటలు అనమాట. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు వారు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. నిజంగా చూడండి, నిలబడి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. సో మనం ముందు అధ్యాయాల్లో కూడా చూసాం, వారు నిలబడి దేవుని వాక్యాన్ని విన్నారు. ఎజ్రా వాక్యాన్ని బోధిస్తూ ఉండగా వారు చక్కగా నిలబడి దేవుని వాక్యాన్ని విన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. సో వారు దేవుని వాక్యానికి ఇస్తున్న గౌరవం, దేవుని వాక్యానికి ఇస్తున్న రెస్పెక్ట్ మనం చూస్తూ ఉన్నాము. పిల్లరా, వారు దాదాపుగా ఒక జాము సేపు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ మరొక జాము సేపు వారి పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు. అంటే 3 గంటలు దాదాపుగా 6 గంటలు వారు నిలబడి దేవుని వాక్యాన్ని విన్నారు. అలాగే 3 గంటలు వారి పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నారు. మనమైతే పాపాన్ని ఒప్పుకునే విషయంలో ప్రభువా నేను పాపిని క్షమించు అని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోతూ ఉన్నారన్నమాట. సో కానీ వారి జీవితాల్లో పిల్లరా మనం ఆలోచన చేయగలిగితే వారు దాదాపుగా 3 గంటలు వారి పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నారు. పిల్లరా, వారి ప్రార్థనలో అక్కడ మనం గమనించగలిగితే వారు చేసే పాపపు ఒప్పుకోలు మనం చూడగలం. పాపం ఒప్పుకొనుట ప్రాచీన స్వభావం, అక్కడ ప్రాచీన స్వభావాన్ని కడుక్కోవడం అని అర్థం అన్నమాట. మన ప్రాచీన స్వభావాన్ని కడుక్కునే వరంగా ఉండాలి. పిల్లరా, వారు తమ ప్రాచీన స్వభావాన్ని వారి పాపాలు ఒప్పుకొనుట్లో వారు చక్కగా వాటిని శుభ్రపరుచుకుంటా ఉన్నారు. అలాగే దేవుని వాక్యాన్ని విన్నారు, అలాగే పాపాలు ఒప్పుకుంటున్నారు. దాదాపుగా 6 గంటలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, వారి పాపాలు శుద్ధి చేసుకొనుట. సో ఒక మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళి ఒక బైక్ని మనం ఎలా సర్వీస్కి ఇచ్చి దాన్ని ఎట్లా మనం రిపేర్కి ఇచ్చి రిపేర్ చేయించుకొని మళ్ళీ ఎలా యూజ్ చేస్తామో, అలాగే మన జీవితాల్లో కూడా దేవుని వాక్యములో మన జీవితాన్ని పరిశీలన చేసుకొని మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని మనం శుద్ధి చేసుకొని మనము దేవుని కొరకై చక్కగా వాడబడే వారంగా ఉండాలి. ప్రియులారా, దేవుని కొరకై చక్కగా మనం ఉపయోగపడే వారంగా ఉండాలి. అలాగే మంచి ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించే వారంగా ఎప్పుడు కేవలం దేవుని వాక్యంలో పరిశీలన చేసుకున్నప్పుడే. ప్రియులారా, ఇక్కడ మనం గమనించగలిగితే వారు చక్కగా దేవుని వాక్యంలో పరిశీలన చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యంతో పరిశీలన చేసుకొని వారి పాపాలు ఒప్పుకుంటా ఉన్నారు. 4-5 వచనాల్లో మనం గమనించగలిగితే అక్కడ 5-6 వచనాలు పిల్లలు అక్కడ మనం గమనించగలిగితే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనలో వారు చక్కగా సుదీర్ఘమైన ప్రార్థనలో ప్రభువుని గణపరుస్తున్నట్లుగా మనం గమనించగలమాట. 5వ వచనంలో అక్కడ మనం చదువుకుంటే నిలబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగూ స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక అని మనం చూస్తున్నాం. సో ప్రియులారా, 6వ వచనంలో కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ 5-6 వచనాల్లో వారు చక్కగా దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారు. ప్రార్థనలో మన అవసరాలు చెప్పే ముందు మనం చక్కగా దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఒక నమూనా మనం గమనించగలం. సో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని విన్నారు, పాపాలు ఒప్పుకుంటా ఉన్నారు. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా వారు చేసేది ఏంటంటే దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. స్తుతి, కృతజ్ఞత, స్తుతి, ఆరాధన ఇవి ఒకే సంబంధం కలిగి ఉన్న అవి వేరువేరు ఉద్దేశాలని తెలియచేస్తూ ఉన్నాయి. సో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాం, అలాగే ప్రార్థన చేస్తాం. దేవునికి ఇచ్చేది కృతజ్ఞతాస్తుతి, స్తుతి, ఆరాధన. దేవుడి నుంచి పొందుకునేది పిల్లరా, దేవుడి నుంచి పొందుకోవడానికి మనం ప్రార్థన చేస్తాం. అది దాన్ని అడుక్కొనుట, ఇచ్చుట. ఆ పిల్లల మనం గమనించగలిగితే కృతజ్ఞతాస్తుతి ఇచ్చుట, ప్రార్థన అడుగుట అని మనం ఆలోచన చేయగలం. సో పిల్లలు ఇక్కడ మనం గమనించగలిగితే దేవునికి
కృతజ్ఞతాస్తుతి చెల్లించిన వారుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసేటప్పుడు మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తాం. సర్వోన్నతుడు అయిన దేవ అని మనం, లేకపోతే అనేక రీతులుగా అనేక గుణలక్షణాలతో ప్రభుని మహిమపరుస్తాం. ప్రభు చేసిన కార్యాలను బట్టి మనం స్తోత్రాలు చెల్లిస్తాం. అట్లా మనం చక్కటి నమూనా, ఈ విధంగా వారు చక్కగా నమూనా ఫాలో అవుతూ ఉన్నారు. మనం కూడా మన ప్రార్థనలో కూడా అటువంటి నమూనా మనం ఫాలో అవుతూ ఉన్నాం. సో దానినే మనం కంటిన్యూ చేసే వారంగా ఉండాలి. పిల్లరా, ఇక్కడ మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ముందు ఆయన ఎవరో గుర్తించి ఆయనను మహిమపరచాలి. అలాగే మన సమస్యల కంటే దేవుడు గొప్పవాడని ఆలోచన చేసి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మన సమస్య గొప్పదా లేకపోతే మన దేవుడు గొప్పడా, మన ఆలోచన కలిగి ఉండాలి. పిల్లరా, మన సమస్య గొప్పదా లేకపోతే దేవుడు గొప్పడా? దేవుడు గొప్పడండి. సో సమస్య కంటే సమస్యను ఎక్కువ ఆలోచన చేస్తున్నామంటే నీకు సమస్య గొప్పదని, లేకపోతే దేవుని గురించి నీ ఎక్కువ ఆలోచన చేస్తే దేవుడు గొప్పడని నీ హృదయంలో ఆలోచన చేయగలం, మన హృదయాలు. సో మన జీవితంలో దేవుడు గొప్పడైతే మన సమస్య కంటే దేవుని గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం. మన సమస్యని ఎక్కువగా మనం దాన్ని పట్టించుకోం. సో ప్రియులారా, మన జీవితాల్లో సమస్య కంటే దేవుడు గొప్పడని ఆయన సన్నిధికి, ఆయన గురించి ఎరిగి మనం ఆయన సన్నిధిలో ఎరిగి ఆయన దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సో వారు కూడా దేవుని యొక్క గొప్ప లక్షణాలను గుర్తెరిగారు. ప్రియులారా, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గుణ లక్షణాలని వారు ఎరిగి ఆయన్ని స్తోత్రం చేస్తూ ప్రభుని ఆరాధన చేస్తూ వారి యొక్క ప్రార్థనని వారు ప్రారంభించినట్లుగా మనం గమనించగలం. సో ఆ తర్వాత వారు దేవుడు చేసిన మేళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. 7 నుంచి 26 వచనాలు. రెండవది, దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటా, దేవుని పట్ల కృతజ్ఞత, దేవుని కృపను వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. 7వ వచనం చదువుకుంటే, దేవా యెహోవా అబ్రహాము ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇతరులను యువతులకు అతను రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిచ్చీయులు, ఎబేసీయులు, గిర్గాషీయులు అని వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. పిల్లరా, ఇక్కడ వారు చేసే ప్రార్థనలు, పిల్లరా, దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడని ఆదికాండం నుంచి ప్రవక్తల గ్రంథాల వరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. 3 గంటల సేపు వారు పాపాన్ని ఒప్పుకుంటున్నారంటే పిల్లరా, ఆ భక్తుల జీవితాల్లో వాటిని జ్ఞాపకం చేసుకోవచ్చు. భక్తుల జీవితాలు ఆ దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవచ్చు. వారి పాపాలు ఒప్పుకుంటా ఉన్నారు. ప్రభు కృపని వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటిగా మనం ఆలోచన చేయగలిగితే వారు అబ్రహాము చరిత్రతో వారు ప్రారంభించారండి. ఆది కాండంతో వారు ప్రారంభించారు. 12వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు అబ్రహాము గురించి ఆది కాండంలో మనం చూడగలం. సో ఆది కాండములో అబ్రహాము గురించి మనం చూడగలం. ఈ అబ్రహాము చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ 9 నుంచి 11 వచనాల్లో, నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొర్రను నీవు వింటివి. పిల్లరా, వాళ్ళ నిర్గమకాండ చరిత్రను కూడా వారు జ్ఞాపకం చేసుకున్నట్లు మనం చూడగలం. సో ఆది కాండంతో వారు ప్రారంభించారు, నిర్గమకాండం దగ్గరికి వచ్చారు, ఎర్ర సముద్రాన్ని చీల్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ముందుకు వెళ్తే దాదాపుగా 7 నుంచి 26 వచనాల వరకు అబ్రహాముని పిలిచాడు, అలాగే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, అరణ్యములో మన్నా ఇచ్చాడు, అలాగే వాగ్దాన దేశములోకి నడిపించినట్లు మనం చూడగలం. ఆ తర్వాత శత్రువుల చేతికి అప్పగించాడు, శత్రువుల చేతి నుంచి విడిపించాడు. అలాగే ప్రవక్తల గురించి కూడా తెలియజేసినట్లు మనం ఆలోచన చేయగలం. సహాయకరంగా మనం చదివితే అక్కడే 10వ వచనంలో, ఫరోయు అతని దాసులందరూ
అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచ్యక్రియలను మహత్కార్యములను చూపించుదివి. అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచిరి. ఒక లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి అని మనం చూస్తున్నాము. సో పిల్లరా, ఇక్కడ మనం ఆలోచించగలిగితే దేవుడు చేసిన కార్యాలని వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. రెండవదిగా మనం చేస్తే దేవుని కృపను వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ప్రార్థనలో ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు, అలాగే వారు దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. పిల్లరా, మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేలుని మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. సో దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఆ మేలుని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. మన జీవితాల్లో ప్రారంభం మొదలుకొని మన ఆత్మీయ జీవితం ప్రారంభమైన దినం నుంచి ఇప్పటి వరకు దేవుడు చేసిన మేలు ఎన్ని అయితే ఆ ప్రభు చేసిన మేలును బట్టి మనము ప్రభుని స్తుతిస్తూ ఉన్నామా? వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? కొన్నిసార్లు అపజయాలు వాటిని మర్చిపోవాలి, కానీ ప్రభు చేసిన మేలుల్ని, ప్రభు చేసిన మన జీవితంలో చేసిన కార్యాలను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. సో అపజయాలను మనం గుర్తుపెట్టుకుంటే ముందున్న విజయాలు సాధించడానికి, ముందున్న మైలురాయిని మనము రీచ్ అవ్వడానికి అవి అడ్డుగా ఉంటాయి అన్నమాట, అపజయాలు. సో వాటిని విడిచిపెట్టాలి, కానీ మనం ఎన్నడూ కూడా దేవుడు చేసిన మేలుల్ని, దేవుడు చేసిన కార్యాలని ఎన్నడూ విడిచిపెట్టకూడదండి. సో వారి జీవితాల్లో పాపాలు ఒప్పుకొలుచు ప్రభు దగ్గర ప్రభుని స్తుతిస్తూ, అలాగే అక్కడ ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని వారు ధూళి పోసుకొని ప్రభుకి స్తోత్రాలు సమర్పిస్తూ ఆ 3 గంటల సేపు, దాదాపుగా 3 గంటలు దేవుని వాక్యాన్ని విన్నారు. 3 గంటలు వారి ప్రార్థన జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. ఆదికాండం మొదలుకొని దాదాపుగా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 12-15 వచనాల్లో కూడా మనం చదివితే నిర్గమకాండ చరిత్రను కొనసాగిస్తున్నట్లు మనం గమనించగలమండి. సహాయకరంగా చదువుకుందాం, టైం ఉంది కాబట్టి. మరియు అక్కడ 12వ వచనంలో, ఇదియుగాక పగటి కాలం మందు మేఘస్తంభంలో ఉండిన వాడవును రాత్రికాలం ముందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవను అయి ఉండి వారిని తోడుకొని పోతివి. సీనాయి పర్వతం మీదకు దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసిది అని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా, దేవుడు ఎంతగా మేలు చేశాడో వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలని వారు మరవకుండా వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. సో అన్ని మేలు చేసిన అయితే వారు ఎలా ఉన్నారు? అక్కడే మనం చదువుకుంటే 16వ వచనం వెళ్దాం. 16వ వచనానికి. సో ఇంకా మేలులు ఉన్నాయి. 13, 14, 15 చదువుకోవచ్చు. 16వ వచనం చదువుకుందాం. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గక పోయిరి అని మనం చూస్తూ ఉన్నాము. సో ప్రియులరా, ఇన్ని మేలులు చేస్తే దేవుని మీద వారు తిరుగుబాటు చేయుటకు ఒక నాయకుని ఎన్నుకున్నట్లు మనం గమనించగలమా. సో దేవుడు ఎన్నో మేలు చేశాడు వారి పట్ల, అయితే వారు తిరుగుబాటు చేసిన వారుగా మనం చూస్తూ ఉన్నామని. ఆ మాట చదువుకుంటే 17వ వచనంలో, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. పిల్లలు గమనించండి, ఏం చేశారంట? తిరుగుబాటు చేసిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అన్ని మేలు చేస్తే, అయితే వారు అన్ని మేలును కూడా మర్చిపోయారు అన్నమాట. వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. సో మన జీవితాల్లో కూడా మన హృదయం బండరాయి మాదిరిగా ఉండకూడదు అన్నమాట. దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడిచే వారంగా ఉండాలి.
పశ్చాత్తాపం కలిగి ప్రభు కొరకై మనం జీవించే వారంగా ఉండాలి. సో పిల్లరా, దేవుడు చేసిన మేలు మర్చిపోయి వెంటనే ఒక అధికారిని వారు నియమించుకున్నారన్నమాట. దూడను చేసుకొని ఇదే మా నాయకుడు, ఇదే మా దేవుడు అన్నట్లుగా వారు తిరుగుబాటు చేసిన వారుగా నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఒక అధికారిని వారు నియమించుకున్నారు. ఏంటంటే జీవం లేని దూడ వారు ఎన్నుకున్నట్లు మనం చూస్తామని. ఇలా దేవుని మర్చిపోయారు. అయినా 17వ వచనంలో చివరి మాట చదువుకున్నాం. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గలవాడవు, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు అని మనం చూస్తున్నాం. సో దేవుడు ఎంత జాలి కలిగిన వాడో మనం చూస్తున్నాం, ఎంత దయగలిగిన వాడో. పిల్లరా, మనం ఆలోచించగలిగితే నీవు క్షమించుటకు అని మనం చూస్తున్నాం. ఇన్ని చేసినా కూడా నీవు వాన్ని క్షమించావు అని తెలియజేస్తా ఉన్నాడు. సో యోనా కూడా అందుకే నినేవేకి పారిపోయాడు అన్నమాట. యోనా కూడా దేవుడు క్షమించేవాడు, దేవుడు జాలి కలిగినవాడు, దేవుడు దయగలిగినవాడు అని ఆలోచన చేసి పిల్లల నినేవేకి వెళ్ళమంటే యోనా ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేము నుండి తర్షీషుకు పారిపోయినట్లు మనం చూస్తాం. అయినా దేవుడు వారి దగ్గరకు తీసుకువెళ్ళి వారికి దేవుని మాటలను ప్రకటింపచేసే విధంగా దేవుడు ఆయన సార్వభౌమాధికారాన్ని ఉపయోగించి చక్కగా వాడుకున్నట్లు మనం చూస్తున్నామండి. పిల్లల ప్రతి విశ్వాస పట్ల ఆయన దయ చూపించేవాడు. ఆయన దయ చూపకపోతే ఏ మానవుడు కూడా పరలోకం చేరలేడు అన్నమాట. ఏ మానవుడు కూడా పరలోకం చేరలేడు. కేవలం ఆయన విశ్వాసం, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరం చూపించి మానవాన్ని నడిపిస్తూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో ఎన్నిసార్లు మన జీవితాల్లో పొరపాట్లు లేవు, మన జీవితంలో ఎన్నిసార్లు బలహీనపడలా, అయినా దేవుడు మనల్ని శిక్షించక దేవుడు ఆయన కృపచేత ఆయన బలపరుస్తూ మనల్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. సో వారు నీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. అయితే నీవు క్షమిస్తున్నావు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. 18వ వచనంలో వారు ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినారు అని మనం చూస్తున్నాము. సో ప్రియులరా, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విసర్జించారు, కానీ దేవుడు వారిని విసర్జించలేదు. చూడండి, దేవుని యొక్క అపారమైన ప్రేమ మనం చూస్తున్నాము. వారైతే విసర్జించారు కానీ దేవుడు విసర్జించలేదు. సో కొన్నిసార్లు మనం కూడా దేవుడు చేసిన మేలు మర్చిపోయి అసలు దేవుడు లేనట్టుగా దేవుని వాక్యానికి దూరంగా ఉండి దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు విసర్జించలేదు, దేవునికి ఎంత దూరంగా ఉన్నావు ఒకసారి ఆలోచించారు. పిల్లరా, ఆయన విసర్జించేవాడు కాదు. నీవు కృంగిపోయిన పరిస్థితుల మధ్య, నీవు దూరంగా ఉన్న పరిస్థితుల మధ్య, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు, ఆయన నిన్ను పలకరించేవాడు, ఆయన స్వరాన్ని వినిపించేవాడు, ఆయన హత్తుకునేవాడు, ఆయన కౌగిలించుకునేవాడు. పిల్లరా, 19 నుంచి 21వ వచనంలో కూడా అక్కడ మనం గమనించితే దేవుని యొక్క ప్రేమ మనకు కనపడతా ఉన్నది. నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపగలవాడివై వారిని విసర్జింపలేదు అని చూస్తూ ఉన్నాం. సో వారు ఎంతగా ప్రభుని వారి యొక్క పశ్చాత్తాప ప్రార్థనలో ప్రభుని జ్ఞాపకం చేసుకుంటారో మనం చూస్తున్నాం. పగలు మేఘస్తంభం, ప్రియుల రాత్రి అగ్నిస్తంభం. నిజంగా అక్కడ మనం గమనించగలిగితే 21వ వచనాల్లో కూడా ఆ మాట మనం చదువుకుందాం. 21వ వచనంలో, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిరిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. పిల్లల 40 సంవత్సరాలు ఆ అరణ్య మార్గములో ఐగుప్తు దేశం నుంచి కనాను వారు చేరే వరకు దాదాపుగా 40 సంవత్సరాల ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం. 40 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళు వస్త్రాలు పాతగిలిపోలేదన్నమాట. కంటిన్యూస్గా ఒక 6 నెలలు వేస్తే ఆ షర్టు ఉతికి మనం యూజ్ చేస్తే పిల్లలు గమనించండి చిరిగిపోద్ది అన్నమాట. కానీ 40 సంవత్సరాలు వారి వస్త్రాలు చిరిగిపోలేదన్నమాట. వారు కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నారు 40 సంవత్సరాలు. సో నడుస్తూ ఉంటే వారి కాళ్ళకి ఏం రాలేదంట,
వాపు రాలేదంట. చూడండి ఎంత ఆయన ప్రేమను, వారి పట్ల కనికరాన్ని మనం చూస్తున్నాం. ఆయన దేవుడు చూపిస్తున్నాడో మనం చూస్తున్నాం. వారు దేవుడిని విసర్జించారు, కానీ దేవుడు వారిని విసర్జించలేదు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఇచ్చే బెనిఫిట్స్ ఆయన ఎంత మాత్రం కూడా స్టాప్ చేయలేదు అనమాట, కట్ చేయలేదు. వారి పట్ల అనేకమైన బెనిఫిట్స్ వారికి అనుగ్రహిస్తూ అరణ్యములో వచ్చారని. సో మనమైతే మన జీవితాల్లో అయితే మనకెవరైనా వారు వ్యతిరేకంగా మాట్లాడినా, మనకి ఏదైనా కీడు చేసినా, మనం వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వెంటనే కట్ చేసి పడేస్తామా? సో మనిషి మానవత్వానికి దైవత్వానికి అదే లక్షణం అనమాట. చూడండి దేవుడు ఎంత వారి పట్ల ప్రేమ కలిగిన వాడో మనం చూస్తూ ఉన్నాం. వారు విసర్జించిన ఆయన విసర్జించకుండా వారికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నింటినీ దేవుడు అనుగ్రహించాడు. సో మన జీవితాల్లో కూడా విశ్వాస జీవితంలో ఆయన మన పట్ల ఆయన ఆశీర్వాదాలు అనుగ్రహించేవాడండి. పిల్లల టెంపరీ బ్లెస్సింగ్స్, పర్మనెంట్ బ్లెస్సింగ్స్ ఆయన మనకు అనుగ్రహించేవాడు. సో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మన మీద కుమరించేవాడు ఆయన. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, నిత్యం ఉండే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపేవాడు. సో వారు అంత విసర్జిస్తేనే దేవుడు వారి పట్ల అంత కనికరం కలిగిన, అంత దయ చూపించేవాడుగా ఉన్నాడు. సో దేవుని పట్ల మనం విధేయత కలిగి ఉంటే, దేవుని మాట వింటే, దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తే ఆయన మనల్ని ఎంతగా ఆప్యాయతతో ప్రేమతో ఆయన మనం చూసుకుంటాడండి. ఆయన ఎంతగా మనల్ని హత్తుకుంటాడు. సో దేవుని యొక్క హృదయాన్ని మనం ఎరిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత మాత్రం కూడా మన పట్ల ఆయన తన ప్రేమను, తన ఆప్యాయతను, తన ఆశీర్వాదాన్ని ఆయన దూరం చేసేవాడు కాదండి. పిల్లలు ఆ మాట మనం చదువుకుందాం. చివరిగా 25-22 వచనంలో యెహోషువ గ్రంథాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. అలాగే 25-26 వచనాల్లో న్యాయాధిపతుల గ్రంథాన్ని వారు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే 26వ వచనంలోనే ఆ ప్రవక్తల గ్రంథాలు కూడా వారు చూస్తూ ఉన్నారు. సో దాదాపుగా ఆదికాండం నుంచి వారు ఆ ప్రవక్తల గ్రంథాల వరకు వారు ప్రార్థన చేసిన వారుగా ఉన్నారండి. ఆయన కృపను వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. క్లియరా మన జీవితంలో కూడా దేవుని కృపను జ్ఞాపకం చేసుకునే వారంగా ఉన్నారు. సో నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుందంటే మన జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం చాలా అవసరం అండి. మన అవిధేయతలో కూడా దేవుడు చూపిన అంతులేని ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో నిజమైన పశ్చాత్తాపం కలుగుతుందండి. సో మన అవిధేయతలో కూడా దేవుడు చూపిన ఆప్యాయత, ప్రేమ, ఆయన ఇవన్నీ చూపినప్పుడు వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సో మనం అవిధేయులం కొన్ని విషయాలు, మనం బలహీనులం కొన్ని విషయాలు, కానీ ఆయన మన మీద చూపించే అపారమైన ప్రేమ, ఆయన మన మీద చూపించే కృప, ఆప్యాయత, వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో నిజమైన పశ్చాత్తాపం, ఆ రిపెంటెన్స్ అనేది మనలో కలుగుతుందండి. సో ప్రియులరా, మన జీవితంలో పశ్చాత్తాపం లేకపోతే ఉపయోగం లేదు. సో మూడవదిగా మనం చూస్తే 27 నుంచి 38 వచనాల వరకు పాపాన్ని ఒప్పుకొని దేవుని వైపు వారు తిరుగుతున్నారు. పాపాన్ని ఒప్పుకొని దేవుని వైపు తిరుగుట అనే విషయాన్ని మనం చూడగలం. సో ఆ చివరిగా మనం చదువుకున్న మాటలు 32వ వచనం అలాగే 33 చదువుకుందాం సహాయకరంగా. చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరుడు మా దేవ, అశ్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మీ మీదకని, మా రాజుల మీదకని, ప్రధానుల మీదకని, మా పితరుల మీదకని, నీ జనులందరి మీదకని వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పముగా ఉండునుగాక. మా మీదకు వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే. దేవా, నీవు చేసిన న్యాయమే అని వారు ఒప్పుకుంటా ఉన్నారు. సో పిల్లలు గమనించండి, ఇవన్నీ వారు చెప్తూ వారు ఆ దేవుడు చేసిన కొన్ని క్రమశిక్షణ, డిసిప్లిన్ వారికి దేవుడు చేసినప్పుడు ఇది న్యాయమేనయ్యా, నువ్వు చేసింది మా పట్ల న్యాయమే అని ఒప్పుకుంటా ఉన్నారు. పిల్లరా, వారి జీవితంలో పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తున్నారు. నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమయ్యా అని వారు ఒప్పుకుంటా ఉన్నారు. పిల్లరా, మన జీవితాల్లో కూడా
అటువంటి పశ్చాత్తాపం కలిగి మనం ప్రార్థన చేసేవారంగా ఉన్నాం. 36వ వచనంలో ఆ మాట చదువుకుంటే 36వ వచనం చదువుకుందాం. చిత్తగించుము. పిల్లరా, ఇక్కడ మనం చిత్తగించుము అనే మాట మనం ఆలోచన చేస్తే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అర్థమండి. సో దేవుడు చేసిన మేలుని మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి జీవించాలి. సో వారు చక్కగా దేవుని ఎదుట ఇది న్యాయమే, చిత్తగించయ్యా అని వారు ఒప్పుకోలు కలిగి ఉంటారండి. పిల్లల వారి జీవితాల్లో దాదాపుగా 3 గంటల సేపు ఆదికాండం నుంచి ప్రవక్తల గ్రంథాల వరకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడతారు, వారి పాపాలు ఒప్పుకుంటారు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడి వారి పాపాలు ఒప్పుకొని దేవుని ఎదుట పిల్లరా వారు నిర్దోషులుగా మారుతున్నట్లు మనం గమనించగలం. సో నిజమైన పశ్చాత్తాపం అంటే కేవలం తప్పు చేసామని బాధపడటం కాదు, మన పాపాలను దేవుని ఎదుట నిర్మోహటంగా ఒప్పుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ వాటిని పూర్తిగా విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం అని. సో పిల్లరా, దేవుని వైపు తిరగడం, దేవుని వాక్యానికి లోబడి జీవించడానికి నూతన తీర్మానం చేసుకోవడమే పరిపూర్ణమైన పశ్చాత్తాపం. పిల్లరా, మన జీవితాల్లో అటువంటి పరిపూర్ణమైన పశ్చాత్తాపం కలిగి ఉన్నామా? సో దావీదు కూడా పాపం చేశాడు, రేప్ చేశాడు, మర్డర్ చేశాడు. 2 చేసి వాటి విడిచిపెట్టి ప్రభు కొరకై పిల్లరా నమ్మకంగా జీవించిన వ్యక్తిగా చివరిలో అపోస్తుల కార్యములో 13వ అధ్యాయములో ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని పిలువబడినట్టుగా మనం చూస్తామండి. హృదయానుసారుడుగా దావీదు పిలువబడ్డాడు. సో పిల్లరా, అటువంటిదండి పశ్చాత్తాపం. మన జీవితాల్లో దావీదు వలె 53వ కీర్తన చదువుకుంటే దావీదు ఎంతగా పశ్చాత్తాపడాడో మనం చూస్తాము. సో మన జీవితాల్లో కూడా దేవుని ఎదుట విరుద్ధంగా ఉంటే మనము పశ్చాత్తాపడే వారంగా ఉండాలి. మరలా మాటికి విరుద్ధమైన కార్యాలు మనం చేసేవారంగా ఉండకూడదు. సో పిల్లల వారి జీవితంలో మనం చూస్తున్నాం. ఒకటి, దేవునికి స్తుతిస్తూ వారు చక్కగా పిల్లరా దేవుని ఆరాధన చేస్తూ ప్రార్థనలో వారు ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 9వ అధ్యాయములో మన వ్యక్తిగత ప్రార్థనకు ఒక మంచి పునాదిని మనం చూస్తున్నాం, మంచి నమూనా మనం చూస్తూ ఉన్నామండి. దేవుని స్తుతించడం, ఆయన చేసిన మేలుని కృతజ్ఞతతో మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ మరియు మన పాపాలు ఒప్పుకొని ఆయన వైపు తిరగడం ద్వారా మన జీవితాల్లో దేవుడు గొప్ప ఆత్మీయ మేలుకొల్పు దేవుడు మనకు అనుగ్రహించేవాడు. సో ఆ విధంగా మనము ఈ యొక్క ప్రార్థన జీవితం కలిగి ప్రభు కొరకై మరింతగా జీవించడానికి మంచి ఆత్మీయ జీవితం, మేలుకొల్పు కలిగిన జీవితం, ఉజ్జీవవంతమైన జీవితం ప్రభు కొరకై మన ప్రార్థన ద్వారా ఆ విధంగా జీవించడానికి, మన జీవితం ద్వారా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.